ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. మీనరాశి వారికి ఒక అత్యంత ముఖ్యమైన హెచ్చరిక. ఈ మధ్యకాలంలో ఒక చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద సమస్యలకు దారితీసే అవకాశం ఉందని జ్యోతిష్య సూచనలు తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఒక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే గ్రహస్థితుల ప్రభావం కారణంగా ఈ రెండు ప్రదేశాలకు వెళ్లకుండా ఉండటం మంచిదని సంకేతాలు కనిపిస్తున్నాయి. లేకపోతే అనవసర ఇబ్బందులు, ఆర్థిక నష్టాలు లేదా మానసిక ఒత్తిడిని ఎదుర్కోవలసి రావచ్చు. అయితే ఆ విషయమేంటి? మీరు ఏ విషయంలో అప్రమత్తంగా ఉండాలి? ఆ రెండు ప్రదేశాలు ఏవి? వాటికి దూరంగా ఉండమని జ్యోతిష్యం ఎందుకు సూచిస్తోంది? ఈ వీడియోలో పూర్తి వివరాలను తెలుసుకుందాం. కాబట్టి వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే చివర్లో మీ అదృష్టాన్ని పెంచే ఒక ప్రత్యేక పరిహారాన్ని కూడా చెప్పబోతున్నాం. వీడియోని ప్రారంభించే ముందు ఒక చిన్న మనవి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనిపిస్తే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా పరిచయస్తుల్లో ఉన్నవారికి ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. వారికి కూడా ఈ ముఖ్యమైన సమాచారం చేరేలా చేయండి. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీరు శ్రీరాముడి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటే కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి. మరి ఆలస్యం ఎందుకు? మీకు సంబంధించిన ఈ కీలక విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. మీరు సాధారణంగా స్థిరమైన ఆలోచనలు, సహనం మరియు పట్టుదల కలిగిన వారుగా గుర్తింపు పొందుతారు. అయితే ఈ మధ్యకాలంలో మీ ప్రవర్తనలో కనిపించిన కొన్ని మార్పులు అనేక ఇబ్బందులకు కారణమయ్యాయని జ్యోతిష్య విశ్లేషణలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా మొండితనం, ఇతరుల మాటలను పట్టించుకోకపోవటం మరియు తమ నిర్ణయాలనే సరైనవిగా భావించటం వల్ల కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపించాయి. ఉద్యోగ రంగంలో మీరు సహచరులతో లేదా ఉన్నతాధికారులతో అభిప్రాయ భేదాలను ఎదుర్కొన్న సందర్భాలు ఉండొచ్చు. తమ అభిప్రాయాన్ని బలంగా చెప్పాలనే ఉద్దేశంతో కొన్నిసార్లు ఇతరుల సూచనలను నిర్లక్ష్యం చేయటం వల్ల చిన్న చిన్న విభేదాలు పెద్ద సమస్యలుగా మారే పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనివల్ల కార్యాలయంలో ఒత్తిడి పెరగటం, పనుల్లో ఆలస్యం జరగటం లేదా గుర్తింపు తగ్గినట్లు అనిపించటం వంటి పరిస్థితులు ఎదురై ఉండవచ్చు. కుటుంబ జీవితంలో కూడా కొంత అసహనం మరియు కోపం కారణంగా అనవసర వాదనలు జరిగి ఉండవచ్చు. కుటుంబ సభ్యులు చెప్పే మాటలను పూర్తిగా వినకుండా వెంటనే స్పందించటం వల్ల అపార్థాలు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా జీవిత భాగస్వామి లేదా సన్నిహిత కుటుంబ సభ్యులతో చిన్న విషయాలపైనే పెద్ద చర్చలు జరగటం వల్ల మానసిక ప్రశాంతత తగ్గినట్లు అనిపించి ఉండవచ్చు. ఆర్థిక విషయాలలో కూడా కొంత తొందరపాటు నిర్ణయాలు ఇబ్బందులకు దారితీసి ఉండవచ్చు. సరైన ఆలోచన లేకుండా ఖర్చులు చేయటం, అవసరం లేని వస్తువులపై డబ్బు వెచ్చించటం లేదా ఇతరుల సలహా తీసుకోకుండా పెట్టుబడులు పెట్టటం వల్ల ఆర్థిక ఒత్తిడి పెరిగి ఉండవచ్చు. కొన్ని సందర్భాల్లో ఆదాయం ఉన్నప్పటికీ ఖర్చులు నియంత్రణలో లేకపోవటం వల్ల డబ్బు నిల్వ చేయటం కష్టమై ఉండొచ్చు. స్నేహితుల విషయంలో కూడా మీ అభిప్రాయాన్ని మాత్రమే సరైనదిగా భావించటం వల్ల కొందరితో దూరం పెరిగి ఉండవచ్చు. మాటల్లో కఠినత్వం లేదా స్పష్టత ఎక్కువ కావటం వల్ల అనుకోకుండా ఇతరుల మనసును నొప్పించే పరిస్థితులు ఏర్పడి ఉండవచ్చు. తర్వాత ఆ విషయాన్ని గుర్తించినా సంబంధాల్లో కొంత చల్లదనం ఏర్పడే అవకాశం కనిపించింది. అలాగే ఈ మధ్యకాలంలో మీరు కొన్ని సందర్భాల్లో అధిక ఆత్మవిశ్వాసం ప్రదర్శించటం వల్ల కూడా ఇబ్బందులు ఎదుర్కొని ఉండొచ్చు. తమకు అన్నీ తెలుసు అనే భావనతో వ్యవహరించటం వల్ల విలువైన అవకాశాలను కోల్పోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇతరుల అనుభవాలను గౌరవించటం మరియు అవసరమైనప్పుడు సలహా తీసుకోవటం ద్వారా ఈ సమస్యలను తగ్గించుకోవచ్చు. మొత్తంగా చూస్తే మీరు ఈ మధ్యకాలంలో ఎదుర్కొన్న చాలా ఇబ్బందులకు మీ మొండితనం, తొందరపాటు స్పందనలు మరియు ఇతరుల అభిప్రాయాలను తక్కువగా అంచనా వేయటం ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. అయితే సహనం, వినయం మరియు ఆలోచించి మాట్లాడే అలవాటు పెంచుకుంటే పరిస్థితులు క్రమంగా మెరుగుపడే అవకాశం ఉంది. కుటుంబం, ఉద్యోగం మరియు ఆర్థిక విషయాలలో సమతుల్యతను పాటించడం ద్వారా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మీరు సహజంగా ప్రశాంత స్వభావం, స్థిరమైన ఆలోచనలు మరియు బాధ్యతాయుతమైన వ్యక్తిత్వం కలిగినవారు. మీలో నమ్మకంగా ఉండే గుణం ఎక్కువగా ఉంటుంది. ఒకసారి ఎవరితోనైనా స్నేహం లేదా బంధం ఏర్పడితే దానిని ఎంతో విలువగా భావిస్తారు. అయితే సమాజంలో మరింత గుర్తింపు, గౌరవం మరియు మంచి పేరు సంపాదించాలంటే కొన్ని విషయాలలో ప్రత్యేక శ్రద్ధ చూపటం అవసరం. మొదటిగా మీరు ఎదుటివారి మాటలను పూర్తిగా వినటం అలవాటు చేసుకోవాలి.
చాలాసార్లు మీ అభిప్రాయం పట్ల ఎక్కువ నమ్మకం ఉండటం వల్ల ఇతరులు చెప్పే విషయాలను అంతగా పట్టించుకోకపోవచ్చు. కానీ ప్రతి వ్యక్తి అనుభవం వేరు. అందువల్ల ఎదుటివారి మాటలను ఓపికగా వింటే వారు కూడా గౌరవంగా భావిస్తారు. మంచి శ్రోతగా ఉండటం వల్ల సమాజంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. అలాగే మాటల్లో మృదుత్వం చాలా ముఖ్యం. నిజం చెప్పటం మంచిదే, కానీ దానిని ఎలా చెబుతున్నామనేది కూడా అంతే ముఖ్యం. కఠినంగా మాట్లాడితే మంచి ఉద్దేశంతో చెప్పిన మాట కూడా తప్పుగా అర్థమవుతుంది. అందుకే మీరు ప్రేమతో, గౌరవంతో మరియు మర్యాదగా మాట్లాడితే అందరి మనసులను గెలుచుకోగలరు. ఇతరులకు సహాయం చేసే మనస్తత్వం కూడా సమాజంలో గౌరవాన్ని పెంచుతుంది. ఎవరికైనా అవసరమైన సమయంలో చిన్న సహాయం చేసినా అది జీవితాంతం గుర్తుండిపోతుంది. మీరు సహజంగానే దాతృత్వ భావన కలిగి ఉంటారు. ఆ గుణాన్ని మరింత పెంపొందించి అవసరంలో ఉన్నవారికి అండగా నిలిస్తే వారి పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. మరొక ముఖ్యమైన విషయం వినయం. ఎంత సంపాదించినా, ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా వినయంగా ఉండే వ్యక్తులను సమాజం ఎప్పుడూ గౌరవిస్తుంది. అలాగే ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటం చాలా అవసరం. మీకున్న బలమైన లక్షణాలలో నమ్మక ద్రోహం చెయ్యకపోవటం ఒకటి. ఒకసారి మాటిచ్చిన తర్వాత దానిని తప్పకుండా నెరవేర్చటానికి ప్రయత్నిస్తే వారి మీద ఇతరులకు విశ్వాసం పెరుగుతుంది. నమ్మకాన్ని సంపాదించిన వ్యక్తికి సమాజంలో ప్రత్యేక స్థానం లభిస్తుంది. కోపాన్ని నియంత్రించుకోవటం కూడా ఎంతో అవసరం. కొన్నిసార్లు చిన్న విషయాలకు స్పందించి సంబంధాలను దెబ్బతీయటం జరుగుతుంది. కాబట్టి ఏ పరిస్థితిలోనైనా ప్రశాంతంగా ఆలోచించి స్పందిస్తే సమస్యలు తగ్గటమే కాకుండా ఇతరుల గౌరవాన్ని కూడా పొందుతారు. సమాజంలో గుర్తింపు పొందాలంటే కేవలం మాటలు సరిపోవు, మంచి పనులు కూడా అవసరం. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనటం, పర్యావరణ పరిరక్షణ, విద్యా సహాయం లేదా సేవా కార్యక్రమాలకు తోడ్పాటు అందించడం ద్వారా మంచి పేరు సంపాదించవచ్చు. ప్రజలకు ఉపయోగపడే పనులు చేసిన వ్యక్తిని సమాజం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. మొత్తానికి మీరు ఓపిక, వినయం, మృదువైన మాటలు, సహాయ స్ఫూర్తి మరియు నమ్మకాన్ని మీ జీవితంలో భాగం చేసుకుంటే సమాజంలో ప్రత్యేక గుర్తింపు, గౌరవం మరియు మంచి పేరు పొందగలరు. ఇతరుల మనసులను గెలుచుకోవటం ద్వారా వారి జీవితంలో విజయాలు, సంతోషాలు మరియు అభివృద్ధి మరింత పెరుగుతాయి. మీరు సాధారణంగా సంపాదన, ఆస్తులు మరియు ఆర్థిక భద్రతకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. అయినప్పటికీ జీవితంలో కొన్ని సందర్భాల్లో అనుకోని ఖర్చులు, తప్పుడు ఆర్థిక నిర్ణయాలు లేదా పరిస్థితుల ప్రభావం వల్ల ఇబ్బందులను ఎదుర్కొని ఉండొచ్చు. అలాంటి అనుభవాలను గుర్తుంచుకోవటం భవిష్యత్తులో మరింత జాగ్రత్తగా ఉండేందుకు ఉపయోగపడుతుంది. గతంలో జరిగిన పొరపాట్లను పాఠాలుగా తీసుకుని ముందుకు సాగితే ఆర్థికంగా బలపడే అవకాశం ఉంటుంది. మొదటిగా గతంలో డబ్బు ఎక్కడ ఎక్కువగా ఖర్చు అయిందో ఒకసారి పరిశీలించాలి. అవసరమైన ఖర్చులు, అవసరం లేని ఖర్చులు వేరు చేసి చూడాలి. చాలాసార్లు చిన్న చిన్న ఖర్చులే పెద్ద మొత్తంగా మారి ఆర్థిక ఒత్తిడికి కారణమవుతాయి. అందువల్ల ప్రతి నెల ఆదాయం మరియు ఖర్చులకు సంబంధించిన ఒక స్పష్టమైన ప్రణాళిక రూపొందించుకోవటం మంచిది. ఎంత సంపాదిస్తున్నాం, ఎంత ఖర్చు చేస్తున్నాం, ఎంత పొదుపు చేస్తున్నాం అనే విషయాలు తెలుసుకుంటే డబ్బు నిర్వహణ సులభమవుతుంది. రెండవది, అత్యవసర నిధిని ఏర్పరచుకోవాలి. జీవితంలో ఎప్పుడు ఏ అవసరం వస్తుందో చెప్పలేం. ఆరోగ్య సమస్యలు, ఉద్యోగ మార్పులు లేదా ఇతర అనుకోని పరిస్థితులు ఆర్థిక భారాన్ని పెంచొచ్చు. అందుకే ప్రతి నెల కొంత మొత్తాన్ని ప్రత్యేకంగా పొదుపు చేసి అత్యవసర నిధిగా ఉంచుకోవటం అవసరం. ఇది భవిష్యత్తులో అప్పులు చేయాల్సిన పరిస్థితిని తగ్గిస్తుంది. మూడవది, అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. గతంలో అప్పుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొని ఉంటే ఇకపై అవసరం లేని రుణాలు తీసుకోవటం తగ్గించాలి. తీసుకున్న అప్పులను సమయానికి చెల్లించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఆదాయానికి మించి ఖర్చులు చేయటం లేదా కేవలం కోరికల కోసం రుణాలు తీసుకోవటం ఆర్థిక ఒత్తిడిని పెంచుతుంది. కాబట్టి అవసరం మరియు కోరిక మధ్య తేడాను గుర్తించటం చాలా ముఖ్యం. నాలుగవది, పెట్టుబడుల విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఇతరులు చెప్పారని లేదా త్వరగా లాభాలు వస్తాయని విని పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు. ప్రతి పెట్టుబడికి సంబంధించిన లాభ నష్టాలను అర్థం చేసుకొని అవసరమైతే నిపుణుల సలహా తీసుకోవాలి. ఓపికతో మరియు ప్రణాళికతో చేసిన పెట్టుబడులు భవిష్యత్తులో మంచి ఫలితాలను అందించగలవు. అలాగే కుటుంబ సభ్యులతో ఆర్థిక విషయాలను పంచుకోవటం కూడా మంచిదే. కుటుంబంలో అందరికీ ఖర్చుల గురించి అవగాహన ఉంటే అనవసర వ్యయాలు తగ్గుతాయి. కలిసి ఆలోచించి తీసుకునే నిర్ణయాలు మరింత ప్రయోజనకరంగా ఉంటాయి. మీరు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. డబ్బు సంపాదించటం ఎంత ముఖ్యమో దానిని కాపాడుకోవటం కూడా అంతే ముఖ్యం.
ఆదాయం పెరిగినప్పుడు ఖర్చులు కూడా పెంచకుండా కొంత భాగాన్ని భవిష్యత్తు కోసం నిల్వ చేయాలి. చిన్న మొత్తాలతో ప్రారంభించిన పొదుపులు కాలక్రమేణా పెద్ద ఆర్థిక భద్రతగా మారతాయి. మొత్తానికి గత ఆర్థిక ఇబ్బందులను మరచిపోకుండా వాటి నుంచి పాఠాలు నేర్చుకోవాలి. ప్రణాళికాబద్ధమైన ఖర్చులు, క్రమమైన పొదుపు, అప్పుల నియంత్రణ మరియు జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టడం ద్వారా మీరు ఆర్థిక స్థిరత్వాన్ని సాధించగలరు. సహనం మరియు క్రమశిక్షణతో ముందుకు సాగితే భవిష్యత్తులో ఆర్థికంగా మరింత బలంగా నిలబడే అవకాశం ఉంటుంది. మీరు డబ్బులను విచ్చలవిడిగా ఖర్చు చేయకూడదు. మీకు ఈ సమయంలో అత్యంత ముఖ్యమైన సూచన ఏంటి అంటే డబ్బులను విచ్చలవిడిగా ఖర్చు చేయకుండా జాగ్రత్తగా వ్యవహరించటం. సంపాదన బాగానే ఉన్నప్పటికీ ఆలోచించకుండా చేసే ఖర్చులు భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులకు దారితీసే అవకాశం ఉంది. కొన్నిసార్లు ఇప్పుడు డబ్బుంది కదా అనే భావనతో అవసరం లేని వస్తువులు కొనటం, విలాసవంతమైన ఖర్చులు చేయటం లేదా ఇతరులను ఆకట్టుకోవడానికి డబ్బు వెచ్చించటం వల్ల తరువాత పశ్చాత్తాపపడే పరిస్థితులు రావచ్చు. ముఖ్యంగా మీరు చేసే ప్రతి ఖర్చు అది నిజంగా అవసరమా కాదా అనే విషయాన్ని ఒకసారి ఆలోచించాలి. కేవలం కోరిక కోసం చేసే ఖర్చులకు బదులుగా అవసరాలకు ప్రాధాన్యతనివ్వాలి. ఈరోజు ఆదా చేసిన చిన్న మొత్తం కూడా రేపు పెద్ద అవసరంలో ఎంతో ఉపయోగపడుతుంది. అందుకే సంపాదించిన ప్రతి రూపాయికి విలువ ఇవ్వటం చాలా ముఖ్యం. అలాగే స్నేహితులు, బంధువులు లేదా పరిచయస్తుల ఒత్తిడి వల్ల అనవసర ఖర్చులు చేయకుండా ఉండాలి. కొందరు తమ స్థాయిని చూపించుకోవటానికి లేదా ఇతరుల ప్రశంసలు పొందటానికి అధికంగా ఖర్చు చేస్తుంటారు. కానీ నిజమైన ఆర్థిక భద్రత డబ్బు ఖర్చు చేయటంలో కాదు, దానిని సక్రమంగా నిర్వహించటంలో ఉంటుంది. మీరీ సమయంలో పొదుపును ఒక అలవాటుగా మార్చుకోవాలి. ఆదాయం వచ్చిన వెంటనే కొంత మొత్తాన్ని భవిష్యత్తు అవసరాల కోసం పక్కన పెట్టాలి. అత్యవసర పరిస్థితులు ఎప్పుడు వస్తాయో చెప్పలేం. అలాంటి సందర్భాల్లో పొదుపు చేసిన డబ్బు ఎంతో సహాయపడుతుంది. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే సంపాదించిన డబ్బును కాపాడుకోవటం కూడా ఒక కళ. విచ్చలవిడిగా ఖర్చు చేసే వ్యక్తి ఎంత సంపాదించినా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కానీ ఆలోచించి ఖర్చు చేసే వ్యక్తి తక్కువ ఆదాయంతో కూడా సంతోషంగా జీవించగలడు. కాబట్టి మీరు ఈ కాలంలో ప్రతి రూపాయిని జాగ్రత్తగా వినియోగిస్తూ అనవసర ఖర్చులకు దూరంగా ఉంటే ఆర్థికంగా బలపడటమే కాకుండా భవిష్యత్తులో స్థిరత్వం, భద్రత మరియు ప్రశాంతతను పొందగలుగుతారు. మీరు ఈ రెండు ప్రదేశాల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. జ్యోతిష్యపరంగా కొందరు నమ్మే సూచనల ప్రకారం మీరు ఈ మధ్యకాలంలో కొన్ని ప్రదేశాలకు వెళ్లేటప్పుడు అదనపు అప్రమత్తతతో ఉండాలని భావిస్తారు. ఇవి ఖచ్చితంగా జరుగుతాయని చెప్పటం కాదు, కానీ జాగ్రత్తగా ఉండటం మంచిదనే ఉద్దేశంతో ఈ సూచనలు చెప్పబడుతున్నాయి. మొదటిగా, అనవసర వాదోపవాదాలు జరిగే ప్రదేశాలకు దూరంగా ఉండటం మంచిదే. ముఖ్యంగా మీ అభిప్రాయాలను నిరూపించుకోవటానికి లేదా ఇతరులతో తగాదాలకు దారితీసే సమావేశాలు, వివాదాస్పద చర్చలు జరిగే ప్రదేశాలలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మీ మాటలను తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితులు ఏర్పడవచ్చు. మీరు మంచి ఉద్దేశంతో మాట్లాడినా ఎదుటివారు వేరే విధంగా తీసుకునే అవకాశం ఉంటుంది. దీని కారణంగా మీకు ఇబ్బందికర పరిస్థితులు, విమర్శలు లేదా అవమానకర అనుభవాలు ఎదురయ్యే అవకాశముందని కొందరు జ్యోతిష్య విశ్లేషకులు చెబుతున్నారు. అందువల్ల మీరు కోపంతో స్పందించకుండా మాటలను ఆచితూచి ఉపయోగించాలి. ప్రతి వాదనలో గెలవాలని ప్రయత్నించటం కంటే కొన్ని సందర్భాల్లో మౌనం పాటించటం మంచిదే. మీ గౌరవాన్ని కాపాడుకోవాలంటే అనవసర చర్చలకు దూరంగా ఉండటం ఉత్తమం. ముఖ్యంగా జనసమూహాల్లో లేదా ఉద్రిక్తతలు ఉన్న ప్రదేశాల్లో సంయమనం పాటించాలి. రెండవది, నీటి ప్రాంతాల దగ్గర అత్యంత జాగ్రత్త అవసరం. నదులు, చెరువులు, కాలువలు, సముద్ర తీరాలు లేదా లోతైన నీటి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలి. ముఖ్యంగా ఒంటరిగా వెళ్లటం, ఈత రాని వారు నీటిలోకి దిగటం, ప్రమాదకర ప్రాంతాల్లో ఫోటోలు లేదా వీడియోలు తీయటం వంటి పనులను నివారించటం మంచిదే. ఇది ఏదైనా నిర్దిష్ట ప్రమాదం జరుగుతుందని అర్థం కాదు, కానీ నీటి ప్రాంతాల్లో సాధారణ భద్రతా జాగ్రత్తలు పాటించకపోతే ఎవరైనా ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. అందుకే మీరు ఈ సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లటం, స్థానిక హెచ్చరికలను గౌరవించటం మరియు భద్రతా ఏర్పాట్లు ఉన్న ప్రాంతాల్లోనే ఉండటం మంచిదే. ఈ కాలంలో మీకు అత్యంత అవసరమైనవి సహనం, సంయమనం మరియు అప్రమత్తత. మీ మాటల వల్ల అవమానం కలిగే పరిస్థితులను నివారించండి. అలాగే నీటి ప్రాంతాల్లో నిర్లక్ష్యం చేయకుండా భద్రతకు ప్రాధాన్యత ఇవ్వండి.
జాగ్రత్తగా వ్యవహరిస్తే అనవసర ఇబ్బందులను దూరం పెట్టుకోవచ్చు. మొత్తంగా మీరీ సమయంలో వివాదాలు జరిగే ప్రదేశాల్లో మాటలను జాగ్రత్తగా ఉపయోగించాలి. అలాగే నీటి ప్రాంతాల వద్ద భద్రతా నియమాలను ఖచ్చితంగా పాటించాలి. వివేకంతో తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తలు పెద్ద సమస్యలను నివారించడంలో సహాయపడతాయి. మీకు ఒక ముఖ్యమైన సూచన. మీరీ సమయంలో మీ కోపాన్ని అదుపులో ఉంచుకుని ప్రశాంతతతో మరియు మంచితనంతో ముందుకు సాగితే జీవితంలో ఎంతో ఉన్నత స్థితికి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలాసార్లు మీలో ఉన్న మంచి గుణాలు కోపం కారణంగా బయటపడకపోవచ్చు. అందువల్ల ముందుగా కోపాన్ని తగ్గించుకోవటం, ప్రతి విషయంలో ఓర్పుతో వ్యవహరించటం చాలా అవసరం. ఎదుటివారు తప్పు చేసినా వెంటనే ఆవేశపడకుండా ఆలోచించి స్పందించండి. కోపంతో చెప్పిన ఒక మాట సంవత్సరాలుగా ఉన్న మంచి సంబంధాలను కూడా దెబ్బతీయగలదు. కానీ ప్రేమతో చెప్పిన ఒక మాట శత్రువును కూడా స్నేహితుడిగా మార్చగలదు. అందుకే మీరు మాటల్లో మృదుత్వాన్ని పెంచుకుంటే సమాజంలో గౌరవం, పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగే ఇతరులకు సహాయం చేసే గుణాన్ని మరింత పెంపొందించుకోవాలి. మీ వల్ల సాధ్యమైనంత వరకు అవసరంలో ఉన్నవారికి అండగా నిలవండి. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టటం, కష్టాల్లో ఉన్నవారికి ధైర్యం చెప్పటం, విద్యార్థులకు సహాయం చేయటం లేదా వృద్ధులను ఆదరించటం వంటి మంచి పనులు మీ జీవితంలో సానుకూల మార్పులను తీసుకువస్తాయి. మీరు చేసే ప్రతి మంచి పని ఏదో ఒక రూపంలో తిరిగి మీకు మేలు చేస్తుంది. ముఖ్యంగా మూగజీవాలకు ఆహారం పెట్టటం మీకు ఎంతో శుభప్రదంగా భావించబడుతుంది. ఆవులకు పచ్చగడ్డి వేయటం, పక్షులకు గింజలు చల్లటం, కుక్కలకు ఆహారం పెట్టటం, దాహంతో ఉన్న జంతువులకు నీళ్లు అందించటం వంటి పనులు కేవలం దయను మాత్రమే కాకుండా మనసుకు ప్రశాంతతను కూడా అందిస్తాయి. జీవుల పట్ల కరుణ చూపే వ్యక్తులపై దైవానుగ్రహం ఉంటుందని చాలా మంది విశ్వసిస్తారు. అందుకే తల్లిదండ్రులను గౌరవించటం, పెద్దల ఆశీర్వాదాలు తీసుకోవటం, గురువులను సన్మానించటం వంటి మంచి అలవాట్లు మీ అదృష్టాన్ని పెంచగలవు. ఎవరినీ తక్కువగా చూడకుండా అందరినీ సమానంగా గౌరవిస్తే మీ చుట్టూ ఉన్నవారు కూడా మిమ్మల్ని గౌరవించటం ప్రారంభిస్తారు. వినయం ఉన్న చోట విజయాలు సహజంగానే వస్తాయి. మీరు అసూయ, ద్వేషం మరియు ప్రతీకార భావనలకు దూరంగా ఉండాలి. ఇతరుల విజయాన్ని చూసి బాధపడకుండా వారిని అభినందించి తాము కూడా ఎదగటానికి కృషి చెయ్యాలి. సానుకూల ఆలోచనలు మన జీవితాన్ని సానుకూల దిశలో నడిపిస్తాయి. ప్రతిరోజు మంచి ఆలోచనలతో రోజును ప్రారంభిస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ముఖ్యంగా ఒక విషయం గుర్తుంచుకోండి, మంచితనం ఎప్పుడూ వృధా కాదు. మీరు చేసే మంచి పనులు వెంటనే ఫలితం ఇవ్వకపోయినా సరైన సమయంలో మంచి అవకాశాల రూపంలో, గౌరవం రూపంలో లేదా విజయాల రూపంలో మీకు తిరిగి వస్తాయి. మొత్తానికి మీరు కోపాన్ని తగ్గించుకొని ప్రేమతో మాట్లాడి ఇతరులకు సహాయం చేసి మూగజీవాలకు ఆహారం పెట్టి పెద్దలను గౌరవిస్తూ జీవిస్తే మీ జీవితంలో ఉన్నతి, ఆర్థిక అభివృద్ధి, మానసిక ప్రశాంతత మరియు సమాజంలో మంచి గుర్తింపు తప్పకుండా లభించే అవకాశాలు ఉన్నాయి. మీ మంచితనమే మీకు అతిపెద్ద సంపదగా మారుతుంది. మీరీ సమయంలో చేసుకోవలసిన దేవతారాధన. మీరీ సమయంలో ఆధ్యాత్మిక వైపు ఎక్కువగా దృష్టి పెట్టడం ఎంతో శుభప్రదంగా ఉంటుంది. గ్రహాల అనుకూలతను పెంచుకోవటానికి, మనశ్శాంతిని పొందటానికి మరియు జీవితంలో ఎదురయ్యే ఆటంకాలను అధిగమించటానికి దేవతారాధన ఎంతో ఉపయోగకరంగా భావించబడుతుంది. ముఖ్యంగా భక్తి, విశ్వాసం మరియు సత్సంకల్పంతో చేసే ప్రార్థనలు జీవితంలో సానుకూల మార్పులను తీసుకురాగలవు. మీ రాశికి అధిపతి శుక్రుడు. అందువల్ల మహాలక్ష్మీదేవిని ఆరాధించటం చాలా శుభ ఫలితాలను అందించగలదని భావిస్తారు. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి పూజ చేసి ఓం శ్రీం మహాలక్ష్మియై నమః అనే మంత్రాన్ని భక్తితో జపించటం వల్ల ఆర్థిక స్థిరత్వం, కుటుంబ సౌఖ్యం మరియు ఐశ్వర్యం పెరుగుతాయని విశ్వసిస్తారు. అలాగే పరమశివుడి ఆరాధన కూడా మీకు ఎంతో మేలు చేస్తుందని భావిస్తారు. ప్రతి సోమవారం శివాలయానికి వెళ్లి అభిషేకం చేయటం లేదా ఓం నమః శివాయ మంత్రాన్ని జపించటం ద్వారా మానసిక ప్రశాంతత, ధైర్యం మరియు సానుకూల శక్తి లభిస్తుందని నమ్మకం. ఈ సమయంలో శ్రీరాముని ఆరాధన కూడా శుభప్రదంగా ఉంటుంది. శ్రీరాముని స్మరణ మనసులోని ఆందోళనలను తగ్గించి ధర్మబద్ధమైన ఆలోచనలను పెంచుతుందని చెబుతారు. ప్రతిరోజు కొంత సమయం శ్రీరామ జయరామ జయ జయ రామ నామాన్ని జపించటం వల్ల ఆత్మవిశ్వాసం మరియు ఆధ్యాత్మిక బలం పెరుగుతాయి. అదేవిధంగా ఆంజనేయ స్వామి ఆరాధన కూడా మీకు ఎంతో మేలు చేస్తుంది. మంగళవారం లేదా శనివారం రోజున హనుమాన్ చాలీసా పారాయణం చేయటం, ఆంజనేయ స్వామిని దర్శించటం ద్వారా భయాలు, ప్రతికూల ఆలోచనలు తగ్గి ధైర్యం పెరుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. మీరు దేవాలయ దర్శనంతో పాటు దాన ధర్మాలు చేయటం కూడా మంచిది.
పేదలకు ఆహారం అందించటం, మూగజీవాలకు ఆహారం పెట్టటం, పక్షులకు నీరు మరియు గింజలు అందించటం వంటి పనులు ఆధ్యాత్మిక పుణ్యాన్ని పెంచుతాయి. ముఖ్యంగా గోసేవ చేయటం లేదా ఆవులకు పచ్చగడ్డి వేయటం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం కొంత సమయం దేవుని ధ్యానం చేయటం, ఇంట్లో దీపం వెలిగించటం మరియు సానుకూల ప్రార్థనలు చేయటం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. దేవతారాధన అంటే కేవలం పూజలు మాత్రమే కాదు, మంచి ఆలోచనలు, మంచి మాటలు, మంచి పనులు కూడా దైవారాధనలో భాగమే. మొత్తానికి మీరీ సమయంలో మహాలక్ష్మీదేవి, పరమశివుడు, శ్రీరాముడు మరియు ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో ఆరాధించటం, అలాగే దయ, దానం మరియు సేవాభావంతో జీవించటం ద్వారా జీవితంలో శుభ ఫలితాలు, ఆర్థికాభివృద్ధి, మానసిక ప్రశాంతత మరియు దైవానుగ్రహాన్ని పొందగలరని భక్తి సాంప్రదాయాలు చెబుతున్నాయి. ఈ వీడియోలో చెప్పిన సూచనలు మీకు ఉపయోగకరంగా అనిపిస్తే వెంటనే లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు పరిచయస్తుల్లో ఉన్న మీనరాశి వారికి తప్పకుండా షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రాశి ఫలాలు, జ్యోతిష్య విశేషాలు మరియు ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీకు శ్రీరాముని అనుగ్రహం కలగాలని కోరుకుంటూ కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి. మీ అందరి కామెంట్లను మేము ఎంతో ఆనందంగా చదువుతాము. మరొక ఆసక్తికరమైన మరియు ఉపయోగకరమైన వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాం. అప్పటి వరకు దైవస్మరణలో ఉండండి, ఆనందంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. ధన్యవాదాలు. నమస్కారం.